హలో హాయ్ గాయ్స్. ఈరోజు మనం శ్రీనివాస ఆటో గ్యారేజ్కి వచ్చామండి. ఇక్కడ మనకి అన్ని రకాల కార్లు సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. స్పేర్ పార్ట్స్ మీన్స్ కొన్ని కార్లు ఉంటాయి, చాలా కార్లు. ఎలాంటివంటే షెవర్లెట్ కంపెనీ, లేదంటే ఫోర్డ్, ఫ్లూయెన్స్, రెనాల్ట్ ఫ్లూయెన్స్, ఇలాంటి కొన్ని కార్లు ఏంటంటే స్పేర్ పార్ట్స్ జనరల్గా దొరకవు అసలు. ఐ మీన్ బయట షోరూమ్స్లో దొరకవు. అలాంటి స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఏమేమి దొరుకుతాయి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. ఈ గ్యారేజ్లో ఏ టైప్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి ఏంటి ఇవన్నీ అడుగుదాం ఒకసారి. మన గ్యారేజ్లో అన్ని రకాల కార్లు స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి డైనమాల్ నుంచి, ఏసీ కండెన్సర్ నుంచి, రేడియేటర్ నుంచి, బ్రేక్ బూస్టర్ల కాడ నుంచి, తర్వాత డేంజర్ లైట్స్, హెడ్ లైట్స్ నుంచి, ఎయిర్ బాక్స్ నుంచి, ఇంజన్ పరంగా మొత్తం ఆల్మోస్ట్ అవైలబుల్స్ దొరుకుతాయి పార్ట్స్. ఏసీ కండెన్సర్స్, ఏసీ కంప్రెషర్స్, కూలింగ్ కాయిల్స్, తర్వాత ఫ్రంట్ అక్లరమ్స్, లోయర్ అరమ్స్, హబ్స్, చాస్ బాక్స్, తర్వాత వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ గ్యారేజ్ లో మనకి కార్స్ వాటి బాడీస్, ఇంజన్స్, అలై వీల్స్, టైర్స్, లేదంటే వాటి బాడీస్, ఇంజన్స్, అలై వీల్స్, టైర్స్, ఇంకా అంటే ఐ మీన్ అన్ని రకాల స్పేర్ పార్ట్లు వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఏసీ కండెన్సర్లు కానీ, ఏసీ పార్ట్స్ కానీ, మనం లోపల చూసి ఇంటీరియర్ పార్ట్స్ కానీ, డోర్స్, ఇట్లా అన్ని రకాల స్పేర్ పార్ట్లు, సైలెన్సర్లు, కార్ సైలెన్సర్లు, కార్స్ స్పేర్ పార్ట్స్ కానీ, లేదంటే బైక్స్ కూడా స్పేర్ పార్ట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో ఏం కావాలన్నా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, కాల్ చేసి మీరు వీళ్ళని అడగచ్చు. స్పేర్ పార్ట్స్ ఉన్నాయంటే ఇక్కడికి వచ్చి మీరు పట్టుకెళ్ళి మీ మెకానికల్తో మార్పించుకున్నా పర్లేదు, లేదంటే వీళ్ళ దగ్గర కూడా మనకి 2-3 మెకానికర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చేంజ్ చేసి ఇచ్చేస్తారు. ఏ ఇష్యూ ఉన్నా వీళ్ళు మళ్ళీ మీకు రీప్లేస్ చేయడం కానీ అన్నీ కూడా చేసేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. చెప్పండి. ఆన్ చేయండి. ఇది ఫుడ్ ట్రక్ వర్క్ అవుతుందట, ఎవరికైనా కావాలంటే ఇస్తారు. సో ఇక్కడ కనిపించే చెప్పండి వాసు గారు. కార్లన్నీ ఒక్కొక్క టైప్. కొన్నిటికి ఇంజిన్లు పాడైపోతుంటాయి, కొన్నిటికేమో ఇంజిన్లు బాగుంటాయి. 12 వ్యాగనర్ ఉంది. సో ఇప్పుడు ఈ వ్యాగనర్ ఉంది, యాక్సిడెంట్ అయింది. బట్ మొత్తం పోయింది, కానీ బండికి వీల్స్ బాగానే ఉన్నాయి. లేదంటే లోపల ఇంటీరియర్ సీట్స్ పనిచేస్తాయి. ఇలా కొన్ని స్టీరింగ్ అంటే డిస్పోజల్ అనమాట. సెకండ్ హ్యాండ్ మనకి ఏం కావాలో అవి వీళ్ళు ఇస్తారు. సర్లో పని చేయండి. 4000 ఇవ్వండి. ఇప్పుడు బ్యాక్ డోర్ మనం చూస్తున్నాం, బాగుంది. బ్యాక్ నుంచి బాగానే ఉంది, ఫ్రంట్ మొత్తం పాడైపోయింది. సో ఇలాంటివి ఏంటంటే వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. మీ పాత డోర్లు ఇచ్చేసి తీసుకోవడం కానీ, లేదంటే మీ పాత టైర్లు ఇచ్చేసి బాగున్న టైర్లు ఇవ్వడం కానీ అలాంటివి చేస్తుంటారు అనమాట. ఇక్కడ ఒక ఇంజిన్ ఉంది సూపర్. ఇది దేనిది ఇంజిన్? ఏ కార్ ఇంజిన్? సఫారీ. ఒకసారి చెప్తాను. ఇది ఏ కార్ ఇంజిన్? ఇది టాటా సఫారీ. సో ఇంజిన్ కావాలనుకున్న వాళ్ళు సఫారీ మోడల్ ఎక్స్చేంజ్ చేస్తారనమాట. పాత ఇంజిన్ పనికి రాకపోతే ఇది శాంత్రోది రాశారు క్లియర్గా. సో ఇంజన్స్ కూడా వీళ్ళు ఇస్తారనమాట, ఇంజన్స్ ఇస్తారు. ఇది ఫోర్డ్ ఫియస్టా, ఫోర్డ్ ఫిగోనా? ఇది ఫోర్డ్ ఫిగో. బండి అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇంజిన్ పోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చి టాప్ కానీ లేదంటే అలా మార్చుకోవచ్చు. ఇది షిఫ్ట్. సో ఫ్రంట్ పోయింది, బ్యాక్ బానెట్స్ కానీ, డోర్స్ కానీ అట్లాంటివి ఏమన్నా కావాలంటే ఇస్తారు.
ఇది బ్రీజా అండి, విటారా బ్రీజా 2018 బ్రీజా. ఇప్పుడు దీని ఇంజిన్ ఉందరా, కార్ పాడైపోయింది బట్ ఇంజిన్ అవైలబుల్గా ఉంది. ఇది I10 కారు, దీనిది ఇంజిన్ లేదు, డోర్స్ ఉంటాయి, బానెట్స్ ఉంటాయి, ఇట్లా గ్లాసెస్ పనిచేస్తాయి. స్పేర్ పార్ట్లు అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ ఇస్తారనమాట. అలానే ఇది క్విడ్ కారు, పెట్రోల్ 2018 పెట్రోల్ అటది క్విడ్. సో ఫ్రంట్ మొత్తం పోలేదు, ఇంటర్ కూలర్ వరకు పోయినట్టుంది. వెనకాలంతా బాగానే ఉంది. ఇది మహేంద్ర విరాటో. ఇలాంటి బళ్ళు కొన్ని స్పేర్ పార్ట్లు బయట దొరకడం కూడా కష్టమండి. సో ఇలాంటి వాటికి దొరుకుతాయి అన్నమాట, సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్లు దొరుకుతాయి. 2009 ఇన్నోవా ఓల్డ్ మోడల్, 2009 ఓల్డ్ మోడల్. ఇది అంతా బాగానే ఉంది. షిఫ్ట్ టైప్ 2 పెట్రోల్, బాడీ 2014. 2014 బాడీ ఉంది. ఎవరికైనా కావాలంటే మ్యాచెస్ ఇస్తారు వీళ్ళే. మా ఇదే మోడల్, ఇది హోండా సివిక్ 2013 పెట్రోల్ ఐటమ్ బండి. ఇది ఈ సామాన్లు ఏవి కూడా దొరకవు, మన దగ్గర దొరుకుతాయి. ఇంజిన్, బాడీ పరంగా, డోర్ల పరంగా, సీట్ల పరంగా, హెడ్ లైట్ల పరంగా, రేడియేటర్ ఏసీలతో కూడా నీట్గా ఉంటాయి మన దగ్గర. ఓకే. అది ఆల్టో ఓల్డ్ మోడల్ LXi 2007 ఆల్టోనా. ఓకే. ఇది షెవర్లెట్ బీట్ అండి. అసలు దీని సామాన్లు ఎవరి దగ్గర దొరకవు. ఐ మీన్ మనకి స్పేర్ పార్ట్లు బయట దొరకవు దీని. ఏం మోడల్ ఇది? 2012 షెవర్లెట్ బీట్ డీజిల్. షెవర్లెట్ బీట్ డీజిల్ అటండి. ఇది డీజిల్ ఇంజిన్లు దొరకడమే చాలా కష్టం. మంచి బండి ఇది. దీనికి ఏం కావాలన్నా స్పేర్ పార్ట్లు దొరుకుతాయి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతాయి. మీకు ఒరిజినల్స్ బయట ఎక్కడ దొరకవు, షోరూమ్స్ అన్ని తీస్తారు ఇవి. ఇది మారుతి సుజుకి SX4 అండి. ఈ బండి కూడా చాలా రేరు, దొరకదు. సామాన్లన్నీ ఇక్కడ దొరుకుతాయి. పెట్రోల్ వెర్షన్ ఇది. ఏంటిది, పెట్రోల్ డీజిలా? పెట్రోల్ SX4 పెట్రోల్ వెర్షన్ అట. దీని డ్రై సాఫ్ట్లు కానీ, ఏసీ కన్నంత కానీ, ఏసీ కంప్రెసర్లు కానీ, డోర్లు కానీ, డిక్కీ కానీ అన్నీ పర్ఫెక్ట్గా బాగుంటాయి. ఇది జైలో అండి. ఇది డీజిల్ వెర్షనే, టాటా సఫారీ ఓల్డ్ వెర్షన్. ఇది ఏ మోడల్? ఇది 2013. మన దగ్గర ముందు రెడ్ చూసాం కదా, ఇది వైట్ కలర్. ఓకే. అది ఇది రెండు కూడా హోండా సివిక్. మొత్తం ఏమేమి దొరుకుతాయి దీని? అన్నీ ఉన్నాయా? వీల్స్, సీట్లు, టేప్ సెట్, డోర్లు, బానెట్, ఏసీ సెక్షన్ మొత్తం, ఏసీ కంప్రెసర్, ఏసీ కండెన్సర్, రేడియేటర్ మొత్తం అన్ని ఆల్మోస్ట్ ఐటమ్ దొరుకుతుంది. ఓకే. 311 చేద్దాం. ఇది ఓకే, వాక్స్‌వ్యాగన్ వెంటో డీజిల్ వెర్షన్. ఓకే. బండి 4 డోర్లు కానీ, ఫెండర్స్ కానీ, ఏసీ కంప్రెసర్ కానీ, ఏసీ కండెన్సర్ కానీ, రేడియేటర్ అన్నీ కూడా నెంబర్ 1 ఉన్నాయి. షిఫ్ట్ 2009 మోడల్ డీజిల్ అన్న. ఇది పెట్రోల్. ఇది హుండా ఎసెంట్ CRDI ఇంజిన్. ఇక్కడ ఒక బండి ఉందండి, S-Cross. ఇది 2018 S-Cross బాడీ. ఇంజిన్ ఉందా? ఇది ఇంజిన్ ఇచ్చేసారు. S-Cross బాడీ. ఇప్పుడు దాకా మనం చాలా కార్లు చూసాము, కార్లన్నీ చూసుకుంటూ వచ్చాం కదా. సో ఇప్పుడు మనం స్పేర్ పార్ట్స్ అనమాట. ఇవన్నీ స్పేర్ పార్ట్స్ అంటే ఈ బ్యాక్ గెటర్స్ అండి. హోండా సిటీ కానీ, డస్టర్ కానీ, షిఫ్ట్ టైప్ 2 కానీ, ఎర్టిగా కానీ, టాటా ఏసీ కానీ, తర్వాత ఏమో హోండా సివిక్, ఇండికా, కుంటో, లీడియా మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి మన దగ్గర. తర్వాత డోర్స్, అన్ని బల్లి డోర్స్ ఇవి. అన్ని
బళ్ళు కూడా డోర్స్ అవైలబుల్ లెఫ్ట్ కావాలితే లెఫ్ట్, రైట్ కావాలితే రైట్, 4 డోర్స్ ఉంటాయి. మొత్తం చెప్పండి. ఈ ఇంజిన్లు అండి అది ఇవ్వండి సార్. ఇందాక మీకు చెప్పినట్టు ఇవన్నీ ఇంజిన్స్ అనమాట. ఇంజిన్స్ అంటే చూడండి, షార్ట్ అండి. ఈ షిఫ్ట్ అదే అదే ఓకే చేయించగానే అవ్వదండి అది. ఇది ఇన్సూరెన్స్ ఏదో అని చూస్తున్నాను కదా మరి తెలియదు నాకు. అది ఇంపార్టెంట్. ఓమని ఇంజిన్ ఇది. సో ఇవన్నీ ఇంజిన్స్ అనమాట. 3 సార్లు చేసి ఉన్నాయి. ఓన్లీ ఇంజిన్స్. గేర్ బాక్సులు కావాలితే గేర్ బాక్సులు కూడా సపరేట్గా ఉంటాయి అన్నీ. ఏ గెడ్జ్ హుండై గెడ్జ్ పెట్రోల్ వేరియంట్. ఇది ఆల్టో 800 పెట్రోల్ ఇంజిన్ 2021 ఇంజిన్. ఇది మోడల్ బాగుంటుంది, ఇంజిన్ బాగుంటుంది. తర్వాత ఏమో ఇది లైలాండ్ ఇంజిన్, తర్వాత ఏమో షిఫ్ట్ టైప్ 2 ఇంజిన్, క్వార్టర్ జెట్ ఇంజిన్, తర్వాత ఏమో ఇది బ్రిజా ఇంజిన్. బ్రీజా అది. బ్రిజా 18. ఓకే. ఆ తర్వాత ఏమో ఎస్ఎంటీ ఇంజిన్, తర్వాత ఆల్టో ఓల్డ్ మోడల్ ఇంజిన్, ఎర్టికా పెట్రోల్ ఇంజిన్ ఓల్డ్ మోడల్ ఎర్టికా. ఇది క్వార్టర్ జెట్ ఇంజిన్, అది షిఫ్ట్ ఇంజిన్, 800 ఇంజిన్. మొత్తం అన్నీ కూడా ఈ పైన ఏంటి భయ? సెల్ఫ్ మోటార్. డైనమో హోండా ఇంజనీర్కి అడిగి అయిపోయింది మళ్ళీ. సరే, హోండా బ్రియో దొరకదు. హోండా బ్రియో చెప్పండి. ఒకటి ఆప్ట్రా, చావ్లెట్ ఆప్ట్రా. షవర్లెట్ టాప్ట్రా చాలా సంవత్సరాల క్రితం బండి, ఓల్డ్ వెర్షన్. దాని ఇంజిన్ ఇది. ఇది ఇది షిఫ్ట్ ఇంజిన్, షిఫ్ట్ షిఫ్ట్ టైప్ 1 టైకాన్. ఓకే. ఇది షిఫ్ట్ ఇది టైప్ 1 ఇంజిన్. ఓకే. ఇప్పుడు డోర్స్ ఉన్నాయి. డోర్స్ అన్ని చూద్దాం ఒకసారి. ఒక్క బండి కాదండి, ఏ బండికైనా డోర్లు దొరుకుతాయి. నీట్గా ఏదో డోర్ తీసుకోవచ్చు. మీకు కావాల్సిన వెహికల్ డోర్ తీసుకొని దాన్ని పెయింట్ చేయించుకుంటే సరిపోతాయి. కొన్ని పెయింటింగ్ కూడా దొరికేస్తాయి. బ్లూటిక్ వెర్నా, తర్వాత చూడొచ్చు. బ్యాక్ ఏమంటారు అంటే బ్యాక్ విండ్. ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ అండి.